Good morning children. Today I am going to take 5th class English. Children, all of you take your textbooks. This is your textbook Standard 5 course book term 1. Okay? And take out the page number. Take out the page number 34. Take out the page number 34. We have the lesson, the camel's hump. Okay? The camel's hump. The camel's hump. Okay, which lesson this is? 7th. Okay, 7th lesson. See children, all of you open your books and see the lesson children. Many years ago, when the world had just begun, all the animals and man began to work. Okay, many years ago. Okay, అంటే ఏంటమ్మా చాలా రోజుల క్రితం, when the world had just begun, all the animals and man began to work. Okay, చాలా రోజుల క్రితం ఏమైందమ్మా, వరల్డ్ లో యానిమల్స్ గాని మ్యాన్ అంటే మనుషులు గాని వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. దే లివ్డ్ ఏ క్యామిల్ ఇన్ ద డిజర్ట్. ఓకే, డిజర్ట్ లో ఒక క్యామిల్ అనేది ఉండేది. ద క్యామిల్ డిడ్ నాట్ వాంట్ టు వర్క్. ఓకే, ఆ క్యామిల్ ఏంటి, ఆ క్యామిల్ అసలు వర్క్ అనేది చేసేది కాదట. ద క్యామిల్ సాట్ డౌన్ అండ్ ఏట్ ఆల్ ద థింగ్స్ అవైలబుల్ ఇన్ ద డిజర్ట్. ఓకే, ఆ క్యామిల్ ఏం చేసేదమ్మా, డిజర్ట్ లో ఏవైతే వాటికి వస్తువులు తినేవి ఉంటాయో అవన్నీ కూడా తినేసి అలాగే కూర్చుండేదట అసలు. ఓకేనా, అదే వర్క్ అనేది చేసేది కాదట. He sat always on a huge stone. అది ఎక్కడ కూర్చునేదమ్మా, పెద్ద స్టోన్ పైన. హ్యూజ్ స్టోన్ అంటే ఏంటో ఇక్కడ చూసారు కదా, హ్యూజ్ స్టోన్, ఇలా పెద్ద స్టోన్ పైన కూర్చునేదట అట. And if any creature spoke to him, it said, "Home." Okay, ఏదైనా క్రియేచర్ అంటే ఏంటమ్మా, ఏదైనా యానిమల్ వచ్చి మాట్లాడితే అదేం చేసేదంట, హూఫ్ అని అనేదట. Let us read the lesson and find out how the camel got its hoof. Okay, నెక్స్ట్ ఇక్కడ లెసన్ లో చూద్దాం క్యామిల్ అనేది ఏ విధంగా హూఫ్ అని అనేదో. ఓకే, all of you understand children? Once again I am reading this passage. Many years ago, when the world had just begun, all the animals and man began to work. There lived a camel in the desert. The camel did not want to work. The camel sat down and ate all the things available in the desert. He sat always on a huge stone, and if any creature spoke to him, it said, "Home." Let us read the lesson and find out how the camel got its home. Okay, చాలా రోజుల క్రితం ఏమైందమ్మా, ఓకే మన వరల్డ్ లో యానిమల్స్ అండ్ మ్యాన్స్, హ్యూమన్ బీయింగ్స్ అనేవారు. ఓకే, యానిమల్స్ హ్యూమన్ బీయింగ్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఒక డిజర్ట్ లో ఒక క్యామిల్ అనేది ఉండేది. ఆ క్యామిల్ ఏం చేసేదంట, అసలు వర్క్ అనేది చేయకుండా అక్కడ ఆ డిజర్ట్ లో ఉన్న ఏమైనా ఫ్రూట్స్ గాని దానికి ఆహారం ఫుడ్ ఏది ఉంటే అది తినేసి కూర్చుండేదట. అది ఎక్కడ కూర్చునేదమ్మా, హ్యూజ్ స్టోన్ పైన కూర్చునేది. ఓకే, ఎవరైనా క్రియేచర్ ఏదైనా యానిమల్ వచ్చి ఆ క్యామిల్ తోని మాట్లాడినప్పుడు ఏం చేసేదట, క్యామిల్ హూఫ్ అని అనేదట. ఓకే, సీ చిల్డ్రన్ నెక్స్ట్. Horse. One morning, Camel, "Oh Camel, come with us and live like all the other animals." Okay, ఒక వన్ మార్నింగ్ ఒక హార్స్ వచ్చి క్యామెల్ తోని
మాట్లాడిందమ్మా. ఏమనింది? క్యామిల్, ఓ క్యామిల్, కమ్ విత్ అస్ అండ్ లివ్ లైక్ ఆల్ ద అదర్ యానిమల్స్. ఓకే, నువ్వు మాతో పాటు వచ్చి మేమందరం ఎలా ఉంటున్నామో ఆ విధంగా నువ్వు కూడా ఉండు అనేసి ఈ హార్స్ అనేది క్యామిల్ తో అనింది. ఓకే, నెక్స్ట్ క్యామిల్. ద క్యామిల్ ఓపెన్డ్ వన్ ఐ హూఫ్. ఓకే, క్యామిల్ ఏం చెప్పిందమ్మా? అప్పుడు ఒక్క ఐని ఓపెన్ చేసి హూఫ్ అనేసి అనిందంట. నెక్స్ట్ హార్స్. ఇట్స్ ఓకే. హార్స్ ఏం చెప్పిందమ్మా? సరేలే అనేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ దెన్ ఏ డాగ్ కమ్స్ టు ద క్యామిల్. నెక్స్ట్ డాగ్ అనేది క్యామిల్ దగ్గరికి వచ్చింది. డాగ్, లుక్ వాట్ ఐ డూ ఫర్ ఏ మ్యాన్. ఓకే, డాగ్ ఏం చెప్పింది క్యామిల్ తోని? చూడు, నేను మ్యాన్ అంటే ఏంటమ్మా? హ్యూమన్ బీయింగ్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తానంటే, he throws his stick and I bring it back for him. ఏదైనా స్టిక్ వాళ్ళు విసిరేస్తే నేను అది వాళ్ళకి వెనక్కి తెచ్చి పెడతాను. ఈ విధంగా నేను హ్యూమన్ బీయింగ్స్ కి హెల్ప్ చేస్తాను అని డాగ్ చెప్పిందంట. నెక్స్ట్ క్యామిల్ ఏం చెప్పింది? డాగ్ చెప్పిన దానికి హూఫ్. క్యామిల్ ఏం చెప్పింది? మళ్ళీ హూఫ్ అని అనింది. నెక్స్ట్ the ox went to the camel. He had a yoke on his neck. Okay, next ox వచ్చిందన్నమాట. ox camel దగ్గరికి వచ్చింది. ox, a ship of the desert. ox అని చెప్పిందమ్మా, desert కి నువ్వు షిప్ ఆఫ్ ద desert అంటే ఏంటమ్మా? desert లో మనకి షిప్స్, బోట్స్ ఉంటాయా? ఓన్లీ క్యామిలే కదా ఏదైనా వస్తువులను మోసుకొని వెళ్ళేది. అందుకే ఆక్స్ ఏం చెప్పింది? ఓ ship of the desert, come and help man by ploughing his field just the way I do. ఓకే, ఆక్స్ ఏం చెప్పిందమ్మా? నేను ఫీల్డ్ అంటే ఏంటి? పొలము అంటారు కదా, పొలం. దాంట్లో నేను ఎలా అయితే హ్యూమన్ బీయింగ్స్ కి హెల్ప్ చేస్తానో నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఆ హ్యూమన్ బీయింగ్స్ కి హెల్ప్ చేయు అని ఈ ఆక్స్ చెప్పింది. The camel was getting angry. ఇలా ఈ విధంగా అందరూ ఆక్స్ ఎవరు వచ్చారు ఇప్పుడు? హార్స్ వచ్చింది ఫస్ట్, తర్వాత డాగ్ వచ్చింది, నెక్స్ట్ ఆక్స్. ఇలా ఈ విధంగా వీళ్ళు త్రీ యానిమల్స్ వచ్చి క్యామిల్ తో మాట్లాడుతుంటే ఆ క్యామిల్ కి ఎలా ఉంది అంటే చాలా కోపంగా యాంగ్రీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, క్యామిల్, హూఫ్. క్యామిల్ ఏం చెప్పింది? ఆక్స్ అలా అనే వరకు మళ్ళీ హూఫ్ అని అనేసింది. నెక్స్ట్ ఎవరు వచ్చారమ్మా? డాంకీ. టు క్యామిల్, ఓ క్యామిల్, I help man by carrying his load on my back. I want you also to help man in his work. ఓకే, డాంకీ ఏం చేసిందమ్మా? వచ్చి, ఓ క్యామిల్, నేను హ్యూమన్ బీయింగ్స్ కి ఎలా హెల్ప్ చేస్తానంటే నా వీపు పైన, నా బ్యాక్ లో వాటి లోడ్ అంటే ఏంటమ్మా? ఏదైనా వస్తువులు కానీ ఏదైనా నేను మోసుకొని వెళ్తాను. ఆ విధంగా నేను హ్యూమన్ బీయింగ్స్ కి, మనుషులకు హెల్ప్ చేస్తూ ఉంటాను. నువ్వు కూడా ఏ విధంగానైనా మనుషులకు, హ్యూమన్ బీయింగ్స్ కి హెల్ప్ చేయడానికి చెయ్యు అనేసి ఈ డాంకీ క్యామిల్ తో అనింది. ఓకే, క్యామిల్ ఈస్ గెట్టింగ్ వెరీ యాంగ్రీ. క్యామిల్ కి ఎలా ఉందంటే చాలా కోపం వచ్చేసింది అనమాట. ఓకే, మళ్ళీ హూఫ్ అనేసి వదిలేసింది. నెక్స్ట్ మ్యాన్. At the end of the day, the camel is not doing his work. So I request each of you to do double work daily. ఇందులో ఒక మ్యాన్ ఉన్నాడు అమ్మ లెసన్లో. ఆ మ్యాన్ ఏం చేస్తాడంటే, ఇక్కడ క్యామిల్ ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి డాంకీకి, హార్స్ కి, ఆక్స్ కి, డాగ్ ఈ 4 యానిమల్స్ కి డబల్ వర్క్ ఇచ్చాడట. ఓకే, డబల్ వర్క్ చేయమని ఇచ్చాడంట. దిస్ మేడ్ ద 4 of them వెరీ యాంగ్రీ. ఈ విధంగా వాళ్ళకి డబల్ వర్క్ ఇచ్చేవారికి ఈ యానిమల్స్ కి చాలా కోపం వచ్చేసింది. ఆక్స్, దిస్ ఇస్ నాట్ రైట్, ఐ వోంట్ డూ డబుల్ వర్క్. ఆక్స్ ఏం చెప్పిందమ్మా? దిస్ ఇస్ నాట్ రైట్, ఇది కరెక్ట్ కాదు, నేను డబుల్ వర్క్ చేయను అని ఆక్స్ చెప్పింది. హార్స్, వై షుడ్ వి డూ డబుల్ ద వర్క్. ఓకే, హార్స్ ఏమనిందమ్మా? మేము అసలు డబుల్ వర్క్ ఎందుకు చేయాలి అని హార్స్ అనింది. డాగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ డబుల్ వర్క్. డాగ్ ఏం చెప్పింది? అసలు నేను డబుల్ వర్క్ అనేది మేము చెయ్యము అనేసి డాగ్ అనింది.
Donkey, if you all decide that you are not going to do, why should I do? మీరందరూ ఆ విధంగా డబుల్ వర్క్ చెయ్యము అంటే నేనెందుకు చేస్తాను అని డాంకీ అనింది. So the four of them decided to go to Jinn of the desert. Okay, Jinn అంటే ఏంటమ్మా, ఈ డిజర్ట్ లో ఉన్న ఒక మంత్రకాడు అంటారు కదా, అట్లాంటి వాడు అనమాట. అందరు కలిసి అతని దగ్గరికి వెళ్దాము అనేసి అనుకున్నారు. They went to the Jinn and made up their minds to ask the Jinn for help. Okay, వాళ్ళు ఏం చేశారమ్మా, జిన్ దగ్గరికి వెళ్ళి అతన్ని హెల్ప్ అడిగారు. డాగ్, హార్స్, ఆక్స్, డాంకీ టుగెదర్ అందరు కలిసి ఏమన్నారంటే, జిన్, ఈజ్ ఇట్ రైట్ ఫర్ us టు బి ఐడల్ నౌ? ఓకే, జిన్, నాట్ ఎట్ ఆల్. హార్స్, ఇట్స్ గుడ్. ఓకే, ఈ విధంగా మేము వర్క్ చేయడము అందరం కలిసి డబుల్ వర్క్ చేయడము కరెక్టేనా అని ఈ 4 యానిమల్స్ జిన్ కి అడిగితే కాదు, అది తప్పు అనేసి ఈ జిన్ అన్నాడు. ఓకే, హార్స్, ఇట్స్ గుడ్. అవును. I will tell you about a creature in the desert who was long neck and long legs. Okay, హార్స్ ఏం చెప్పిందమ్మా, డిజర్ట్ లో ఒక క్రియేచర్ ఉంది, దానికి లాంగ్ లెగ్స్, లాంగ్ నెక్ అనేది లాంగ్ గా ఉంటుంది, లెగ్స్ అనేవి కూడా లాంగ్ గా ఉంటాయి. దిస్ క్రియేచర్ రిఫ్యూజెస్ టు వర్క్. మ్యాన్ ఈజ్ యాంగ్రీ విత్ దిస్ అండ్ ఆస్క్ ఈచ్ ఆఫ్ us to do double the work, but neither of us likes to do it. ఓకే, ఒక క్రియేచర్ అనేది ఉంది, ఆ క్రియేచర్ కి లాంగ్ నెక్ ఉంటుంది, లాంగ్ లెగ్స్ ఉంటుంది, అది వర్క్ చేయమంటే చేయట్లేదు. అందుకని ఈ డిజర్ట్ లో ఒక మ్యాన్ ఉన్నాడు కదా, వీళ్ళకి వర్క్ చెప్పే ఒక మ్యాన్ అన్నమాట. ఓకే, ఈ యానిమల్స్ కి వర్క్ చెప్పే ఒక మ్యాన్, ఆ మ్యాన్ మమ్మల్ని డబల్ వర్క్ చేయమని అడుగుతున్నారు, ఇది కరెక్టేనా అని హార్స్ జిన్ తోని అడిగింది. ఆక్స్ అని చెప్తుందమ్మా, సార్, ఇట్ ఈస్ నాట్ అన్లాఫుల్. అంటే అన్లాఫుల్ అంటే ఏంటమ్మా, ఇది న్యాయం కాదు అని ఆక్స్ అంటుంది. జిన్, ఓకే, ఇఫ్ యు లీవ్ మీ ఐ విల్ ష్యూర్లీ టాక్ టు ద క్యామెల్. ఓకే, మీరు నన్ను వదిలేస్తే నేను క్యామెల్ తోని మాట్లాడతాను అని జిన్ అని అతను అన్నాడు. జిన్ అంటే ఏంటమ్మా, మంత్రకాడు. ఓకే, నెక్స్ట్, then he went to the place where the camel was lying. Jinn, camel, my friend, is it right that you have not been working for man? Okay, జిన్ వెళ్ళి క్యామెల్ తో అన్నాడు, జిన్, ఇది కరెక్టేనా, నువ్వు అసలుకి హ్యూమన్ బీయింగ్స్ మ్యాన్స్ కి వర్క్ చేయట్లేవు. ఓకే, ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఒక మ్యాన్ ఉన్నాడు కదా ఈ లెసన్ లో, ఆ మ్యాన్ గురించి వర్క్ చేయడం అన్నమాట. మ్యాన్ ఈ యానిమల్స్ కి వర్క్ చెప్తూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఏం చెప్పింది, జిన్ ఏమన్నాడమ్మా, క్యామిల్, మై ఫ్రెండ్, ఈజ్ ఇట్ రైట్ దట్ యూ హ్యావ్ నాట్ వర్కింగ్ ఫర్ మ్యాన్? ఓకే, ఇందులో లెసన్ లో ఉన్న మ్యాన్, అతని కోసం నువ్వు వర్క్ చేయట్లేవా అని జిన్ క్యామిల్ తో అన్నాడు. క్యామిల్ మళ్ళీ ఏం చెప్పింది, హోప్ అనేసి ఉంది. Jinn, because of you, the poor horse, the dog, the donkey and the ox each have to do extra work. నీ వల్ల ఈ 4 animals, డాగ్ గాని, డాంకీ, హార్స్ అండ్ ఆక్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి, డబల్ వర్క్ చేయాలంట అని క్యామిల్ తో జిన్ అన్నాడు. క్యామిల్ మళ్ళీ ఏం చెప్పిందమ్మా, హూఫ్ అనేసి అనింది. The Jinn realized he would not get any answer and he took his magic wand and started chanting some words. Okay, ఆ జిన్ కి అర్థమైపోయింది అనమాట, నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఇది క్యామిల్ ఆన్సర్ అనేది ఇవ్వట్లేదు, జస్ట్ హూఫ్ అనేసి వదిలేస్తుంది అనేసి ఆ జిన్ ఏం చేశాడు, ఆ జిన్ అంటే ఎవరమ్మా, మంత్రకాడు కాబట్టి అతన్ని మ్యాజిక్ స్టిక్ తీసుకొని ఓకే ఏదో వర్డ్స్, మ్యాజికల్ వర్డ్స్ యూజ్ చేశాడు. Okay, Jinn, as you know, I won't often say them. Besides all this, I want you also to work for man. Camel. Okay, Jinn, as you know, I won't often say that. నేను ఎప్పుడు నీకు చెప్పను అంటే ప్రతిసారి నీకు చెప్పను. Besides all this, I want you also to work for man. నేను ఊరికే చెప్పను, నువ్వు
మ్యాన్ కి వర్క్ చేయమని అని జిన్ క్యామిల్ తో అన్నాడు. క్యామిల్ ఏం చేసిందమ్మా, హూఫ్ అనేసి మళ్ళీ అనింది. సో as soon as he said hoof once again, the camel began to feel his back being raised into a big great hump. Okay, ఇక్కడ ఏమైందమ్మా, ఇక్కడ క్యామిల్ ఉంది కదా, క్యామిల్ ఏం చేసింది, ఇతను సమ్ వర్డ్స్ మ్యాజికల్ వర్డ్స్ చదువుతున్నాడు కదా, చేస్తున్నప్పుడు అది హూఫ్ అనే వరకు దానికి బ్యాక్ ఉన్నది ఏమైపోయింది, మొత్తం ఇట్లా హ్యూజ్ గ్రేట్ పెద్దగా పెరిగిపోతుంది అనమాట. ఓకే, యాజ్ సూన్ యాజ్ హీ సెడ్ హూఫ్ వన్స్ అగైన్, ద క్యామిల్ హూఫ్ అనగానే ఏమవుతుంది, ద క్యామిల్ బిగన్ టు ఫీల్ హిస్ బ్యాక్ బీయింగ్ రైజ్డ్ టు ఏ బిగ్ గ్రేట్ హ్యాంప్. ఓకే, ఇలా ఎత్తుగా వెళ్ళిపోతుంది అనమాట. హూఫ్ అనే వరకు అది ఎత్తుగా అయిపోతుంది అనమాట. జిన్, హౌ డు యూ ఫీల్, అప్పుడు జిన్ ఏమడిగాడు, ఎలా అనిపిస్తుంది అనేసి క్యామిల్ కి అడిగాడు. డూ యూ సీ ద హంప్, ద క్యామిల్ వాజ్ డిసప్పాయింటెడ్. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ ఫాల్ట్. ఓకే, యూ హ్యావ్ ఆల్వేస్ బీయింగ్ సేయింగ్ హూంఫ్. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది అని క్యామిల్ తో జిన్ అడిగే వరకు ఆ క్యామిల్ ఏం చేసింది, చాలా డిసప్పాయింట్ గా ఫీల్ అయిపోయింది అనమాట. డిసప్పాయింట్ గా ఫీల్ అయిపోయింది. ఇక్కడ జిన్ ఏమన్నాడు, ఇది నీ ఫాల్టే, నీదే తప్పు, నేను ఏమైనా క్వశ్చన్ అడుగుతాను హూఫ్ అంటున్నావు కాబట్టి అదే ఏమవుతుంది, అది దాని వెనుకకున్న ఏమవుతుందమ్మా, అది గ్రేట్ పెద్దగా పెరిగిపోతుంది, అది నీదే మిస్టేక్ అనేసి జిన్ అడిగాడు. అండ్ సో యువర్ విష్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ and you have the hump only because of your laziness. Okay, నీకు లేజినెస్ చాలా ఉంది కాబట్టి అది ఆ విధంగా పెరిగిపోయింది అనేసి జిన్ అన్నాడు. ఫ్రమ్ నౌ ఆన్ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ మ్యాన్, ఇప్పటి నుండి నువ్వు మ్యాన్ కి హెల్ప్ చేయడానికి వెళ్ళు అనేసి జిన్ అడిగాడు. ఓకే, అర్థమవుతుందమ్మా. ఈ క్యామిల్ ఏం చేస్తుంది, ఈ జిన్ క్వశ్చన్ అడుగుతుంటే హూఫ్ హూఫ్ అంటుంది కాబట్టి అతని కోపం వచ్చేసి ఏం చేశాడు అంటే, ఇది ఆన్సర్ ఇవ్వట్లేదు, క్వశ్చన్ నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు అనేసి ఒక మ్యాజికల్ స్టిక్ తీసుకొని కొన్ని సమ్ వర్డ్స్ మ్యాజికల్ వర్డ్స్ యూజ్ చేశాడు. చేసేటప్పుడు కూడా ఆ క్యామిల్ ఏం చేసింది, హూఫ్ అనే వరకు దానికి బ్యాక్ ఉన్నది ఇట్లా పెరిగిపోతూ ఉందన్నమాట. అది అతను అట్లా పెరిగిపోతూ ఉంటే ఆ క్యామిల్ చాలా డిసప్పాయింట్ గా ఫీల్ అయిపోయింది. ఓకే, ఆన్సర్ ఇవ్వకుండా అలా చేసినందుకు అలా పెరిగిపోయింది, అది నేనే మిస్టేక్ అని జిన్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్యామిల్, బట్ హౌ కెన్ ఐ విత్ దిస్ హంప్ ఆన్ మై బ్యాక్. ఈ విధంగా వెనుకల హంప్, ఓకే హంప్ ఉంది కదా, నేను అసలు ఎలా హెల్ప్ చేయాలి మ్యాన్ కి అనేసి అప్పుడు క్యామిల్ జిన్ తో అనింది. జిన్, వావ్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ దట్ ఐ హావ్ గివెన్. ఓకే, నేను ఓన్లీ నీకు ఇచ్చాను అది. ఐ విల్ మేక్ యూ వర్క్ హార్డర్ అండ్ బెటర్. నువ్వు వర్క్ హార్డ్ చేయాలి, బెటర్ గా ఉండాలని చెప్పేసి నీకు ఆ విధంగా నేను చేశాను అని జిన్ అన్నాడు. క్యామిల్, బట్ హౌ ఈస్ ఇట్ హెల్ప్ఫుల్ టు యూ టు మీ. ఇలా హంప్ అనేది పెరిగిపోయింది కదా, ఇది నాకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి హార్స్ క్యామిల్ అనింది. జిన్, ఫ్రమ్ టుడే యూ నీడ్ నాట్ హ్యావ్ ఫుడ్ ఎవ్రీ డే. యూ విల్ స్టోర్ ద ఫుడ్ ఇన్ యువర్ హంప్ ఫర్ ఎ వీక్. ఓకే, ఇప్పటి నుండి నువ్వు రోజు ఎవ్రీడే ఫుడ్ అనేది తీసుకోకు, 1 వీక్ ఒకసారి ఫుడ్ తీసుకొని ఆ హంప్ లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనేసి జిన్ చెప్పాడమ్మా. ఓ క్యామిల్ మై ఫ్రెండ్, ఐ షుడ్ నాట్ హియర్ యూ సేయింగ్ ఎనీ డే ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ యూ. నువ్వు ఎప్పుడు కూడా నాకు ఈ విధంగా చెప్పొద్దు. ఎలా చెప్పొద్దు, నేను ఈ రోజు వర్క్ చేయలేను అనేసి ఏ రోజు కూడా నాకు చెప్పవద్దు అనేసి ఈ జిన్ క్యామిల్ తో అన్నాడు. ఓకే, దిస్ ఈస్ యువర్ ద క్యామిల్స్ హంప్ లెసన్ చిల్డ్రన్. ఓకే మా, you have to read the lesson once. Okay.